ఒకే దేవుడిలో వరాహ రూపం, నరసింహ రూపం, తూర్పుకు కాకుండా పడమరకు చూస్తున్న ఆలయం, గోడలపై దాదాపు 1000 ఏళ్ల చరిత్ర. ఈ రాత్రి లక్షలాది మంది నడిచే 32 కిలోమీటర్ల పవిత్ర మార్గం. ఇదే సింహాచలం గిరి ప్రదక్షిణ. మొదటి విశేషం, సింహాచలం అంటే సింహం కొలువైన కొండ. సముద్రమట్టానికి దాదాపు 300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రంలో మహావిష్ణువు వరాహుడు, నరసింహుడు కలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా దర్శనమిస్తారు. ఇలాంటి సంయుక్త రూపం అత్యంత అరుదైనది. రెండో విశేషం, సాధారణంగా ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కాని సింహాచలం ప్రధాన ఆలయం పడమర ముఖంగా ఉంటుంది. చెడుపై దైవశక్తి విజయానికి ఇది ప్రతీకగా భావిస్తారు. మూడో విశేషం, స్వామివారి మూలవిరాట్ సంవత్సరంలో దాదాపు అన్ని రోజులు చందనపు పొరలతో కప్పబడి లింగాకారంగా కనిపిస్తుంది. వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే చందనోత్సవంలో మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం లభిస్తుంది. చందనం అలంకారం మాత్రమే కాదు, ఉగ్ర నరసింహ స్వరూపాన్ని శాంతింపజేసే పవిత్ర సేవగా భక్తులు భావిస్తారు. నాలుగో విశేషం, కోటలా కనిపించే ఆలయంలో 3 ప్రాకారాలు, 5 ద్వారాలు, 16 స్తంభాల నాట్యమండపం, 96 స్తంభాల కళ్యాణ మండపం ఉన్నాయి. చాళుక్య, చోళ, కళింగ శైలుల సమ్మేళనం ఇక్కడ కనిపిస్తుంది. ఐదో విశేషం, ఈ ఆలయం ఒక రాతి చరిత్ర పుస్తకం. ఆలయ ప్రాంగణంలో దాదాపు 500 శాసనాలు గుర్తించబడ్డాయి. వాటిలో తెలుగు, సంస్కృతంతో పాటు ఒడియా, తమిళ భాషల శాసనాలు ఉన్నాయి. 11వ శతాబ్దానికి చెందిన శాసనాలు, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల సందర్శనకు సంబంధించిన శాసనాలు కూడా ఇక్కడి చరిత్రను చెబుతాయి. ఆరో విశేషం, ముఖమండపంలోని కప్పస్తంభాన్ని భక్తులు ఆలింగనం చేసుకుంటారు. సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, మనోకామనల కోసం ఈ స్తంభాన్ని భక్తితో కౌగిలించుకునే సంప్రదాయం ఉంది. ఇది తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసం. ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న, గిరి ప్రదక్షిణను ఆషాఢ పౌర్ణమి రాత్రే ఎందుకు చేస్తారు? ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా కూడా ఆరాధిస్తారు. గురువుకు, జ్ఞానానికి, ఆధ్యాత్మిక సాధనకు అంకితమైన పవిత్ర తిథి ఇది. సింహాచల సంప్రదాయంలో అదే పౌర్ణమి, గిరి పౌర్ణమి గా మారి కొండనే స్వామివారి విస్తార దైవస్వరూపంగా భావించి ప్రదక్షిణ చేస్తారు. పగటి వేడి తగ్గిన తరువాత సాయంత్రం యాత్ర మొదలై రాత్రంతా కొనసాగుతుంది. విద్యుత్ దీపాలు లేని పూర్వకాలంలో పౌర్ణమి చంద్రకాంతి సుదీర్ఘ మార్గంలో నడిచే భక్తులకు సహజ వెలుగునిచ్చేది. ఇది ఒక ఆచరణాత్మక ప్రయోజనం. అయితే భక్తుల దృష్టిలో పూర్ణచంద్రుడు సంపూర్ణతకు, మనస్సు ప్రశాంతతకు ప్రతీక. తొలి పావంచ వద్ద స్వామివారి పుష్పరథానికి పూజలతో యాత్ర ప్రారంభమవుతుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా సుమారు 32 కిలోమీటర్లు నడిచి భక్తులు తిరిగి సింహాచలం చేరుకుంటారు. ప్రదక్షిణ పూర్తయిన తరువాత మరుసటి ఉదయం కొండపై స్వామివారిని దర్శించుకోవడంతో యాత్ర సంపూర్ణమవుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఇది కేవలం రాత్రి నడక కాదు, ప్రకృతిని, శరీరాన్ని, మనస్సును, భక్తిని ఒకే సాధనలో కలిపే యాత్ర. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు గోవింద, సింహాద్రి అప్పన్న అంటూ నడుస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, అన్న ప్రసాదం అందించే సేవకులు ఈ మహోత్సవానికి మరో ప్రాణం. 32 కిలోమీటర్లు ఒక్కసారిగా పూర్తికావు, ఒక్కో అడుగుతో పూర్తవుతాయి. జీవితంలోని కష్టాలు అంతే, విశ్వాసంతో వేసే ఒక్కో అడుగు గమ్యానికి చేరుస్తుంది. యాత్రలో నీరు తీసుకోండి, పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకుంటూ అధికారుల సూచనలు పాటించండి. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి కృప మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ భక్తితో పలకండి, సింహాద్రి అప్పన్న స్వామికి జై. గోవింద గోవింద.